ఒక ట్రైబ్లో ఉన్నటువంటి ఒక వింత ఆచారం ఏంటంటే, అదొక రాయల్ ఫ్యామిలీ అయితే, ఆ రాయల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక కుమారుడు నెక్స్ట్ తను కింగ్ అవుతాడు కాబట్టి, రాజు అవుతాడు కాబట్టి, పరిపాలించాలి కనుక ఎప్పుడు కూడా ఈ రాయల్ ఫ్యామిలీలో 13 ఇయర్స్ వచ్చినప్పటికీ ఆ కుమారుడిని ఏం చేస్తారంటే భయంకరమైన అడవిలో కళ్ళకి గంతలు కట్టేసి అక్కడ వదిలేస్తారు. అక్కడ వదిలిన తర్వాత గంతలు తీసి వచ్చేస్తారు. రాత్రంతా భయంకరమైన ఆ అరణ్యంలో రాత్రంతా స్పెండ్ చేయాలి. అటువంటి ఒక పరిస్థితి ఒక కుమారుడికి వచ్చింది. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూసేటప్పటికి చిమ్మ చీకటి, వణికిపోతూ ఉన్నాడు. నేను ఎందుకయ్యా ఇలా ఒంటరిగా ఉండిపోయాను, నన్ను ఎందుకు ఈ విధంగా వదిలేశారు, ఇదేమి శిక్ష అని అనుకుంటా ఉన్నాడు. రాత్రంతా కూడా ఎక్కడి నుంచో నక్కల అరుపులు, తెల్లవారుతుంది, చిన్న వెలుతురు వచ్చింది. వచ్చేటప్పటికి ఇక్కడ ఏదో కదిలింది. తొల్లుపడి ఇలా చూస్తే అక్కడ ఎవరున్నారు తెలుసా? తన తండ్రి బాణం పట్టుకొని రాత్రంతా కూడా పక్కనే నించొని అలా కావలు కాస్తా ఉన్నాడట. హల్లెలూయా! రాత్రంతా ఆ నాన్న ఈ బిడ్డకి కనబడలేదు. అలా కనబడలేనందుకు గాను ఆ నాన్న ఆ బిడ్డను మర్చిపోయాడా, విడిచిపెట్టాడా? నిన్నెన్నడూ విడువను, ఎడబాయిన అని చెప్పి తనకి మరుగుగా ఉన్నప్పటికీ కూడా ఆ నాన్న అక్కడే ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా ఎందుకు దేవుడు తాను మరుగు చేసుకుంటాడు అని అంటే, నిజంగా మనం ఈ రోజున వాక్యం చూసుకున్నదిగానే అది మన విశ్వాసమునకు కలుగు పరీక్ష అనే సంగతి మనం తెలుసుకోవాలి.